అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తేదీ వచ్చేసి 8వ తారీఖు 9వ నెల 2025 ఖమ్మం మిర్చి మార్కెట్. ఏసీ మిర్చికి జెండా పట్ట వచ్చేసి 15,400. అయితే అనుకున్న స్థాయిలో అయితే జెండా పట్ట ఏం కాలేదండి. ఎందుకంటే ఈరోజు సోమవారం మార్కెట్, అందులోనూ 3 రోజులు సెలవులు వచ్చింది కాబట్టి వరుస సెలవుల తర్వాత మార్కెట్ ఏమైనా పెరిగిద్ది అనే ఆశలు అయితే రైతులు ఉన్నారు. కానీ మార్కెట్ అయితే ఏం పెరగలేదు, ఇంకా 50 రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ కొనుగోలు కూడా మనం చూసుకున్నట్టయితే అంత స్పీడ్ ఏం లేదనమాట. మార్కెట్ గత వారంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం అయితే మనకు అంత స్పీడ్ ఏం లేదనమాట. మార్కెట్ స్టార్ట్ అయిన వెంబటే లాట్లన్నీ ఖరీదు అయిపోతాయి అనుకున్నాం, కానీ అంత స్పీడ్ అయితే ఏం లేదు. పర్లేదు, మార్కెట్ నడుస్తూ ఉంది. కాకపోతే స్పీడ్ మార్కెటింగ్ కాదు, స్టడీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రేట్ కూడా మనకు కొంచెం తగ్గింది. కొనుగోలు కనుక ముందుగా బస్తాలు చూసుకున్నట్లయితే బస్తాలు వచ్చేసి మనకు 150 బస్తాల నుంచి 220 బస్తాల మధ్యలో అయితే ఏసీ శాంపిల్స్ వచ్చాయండి. వీటిలో ఎక్కువగా మనకు తేజాలే ఉన్నాయన్నమాట. రకాల్లో అయితే మనకు పెద్దగా ఏదీ లేవు. 5531లు, సారీ ఏమంటాం 334లు అండ్ భద్రాచలం డీలక్స్లు అండ్ 63లు కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ముందుగా తేజాలు కనుక చూసుకున్నట్లయితే తేజ డీలక్స్ వచ్చేసి మనకు 14,000 నుంచి 15,200, 15,300 మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారు. అండ్ మీడియంలో చూసుకున్నట్లయితే మీడియం వచ్చేసి 12,000 నుంచి 14,000 మధ్యలో అయితే మీడియం లెక్క అయితే ఎక్కువగా కొనుగోలు అవుతూ ఉన్నాయన్నమాట. మీడియంలే మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ నార్మల్ తేజ వచ్చేసి మనకు 10,000 కాడ నుంచి స్టార్ట్ అయ్యి 12,000 మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారు. ఏదైనా సరే క్వాలిటీని బట్టి అయితే తీసుకుంటా ఉన్నారండి. సో కాటన్ కనుక చూసుకుంటే కాటన్ వచ్చేసి మనకు రోజుకి రేట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఈరోజు అయితే నేను చూసిన దాంట్లో హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 7,600. ఇదే హైయెస్ట్ ప్రైస్ అండి. కొత్త కాటన్ అయితే ఈరోజు మార్కెట్లో అయితే ఏం రాలేదు. తేజ తాలు చూసుకున్నట్లయితే నేను చూసిన దాంట్లో ఈరోజు 8,100 హైయెస్ట్గా పెట్టిందండి. అండ్ 6 బెస్ట్లు వచ్చాయి. బెస్ట్లు వచ్చేసి మనకు 12,200 పెట్టారు. 334లు వచ్చేసి మనకు 12,700 పెట్టిళ్ళు అనమాట. నేను చూసిన దాంట్లో అండి. మనం భద్రాచలం నుంచి వస్తాయని చెప్పావు కదా, లావుకాయలు అవి 334లు టైప్లో ఉంటాయన్నమాట. అవి వచ్చేసి మనకు 12,000 హైయెస్ట్ ప్రైస్ అయితే పెట్టారు. టోటల్గా మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. అండ్ మార్కెట్లో అయితే పెసలు వచ్చాయన్నమాట. పెసలు వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ పెసలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకు మిషన్ కటింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి కూలీలతో పెసలు కోపించాం కదా అవి. సో వీటిలో కూడా రేట్లు అనేవి వేరియేషన్ ఉంటాయన్నమాట. ఇది వాటికి కూడా ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఏం లేదు. 6,500 నుంచి 6,500 నుంచి 7,800 మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారన్న. టోటల్గా మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేండి. సో మన వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని తోటి రైతులకి మిత్రులకి షేర్ చేయండి.